నియోజకవర్గంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల ద్వారా సుమారుగా 144 కోట్ల 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జీవన్ మిషన్ ద్వారా ఆత్మకూరు మండలంలో 19 కోట్లతో 76 పనులను ప్రారంభించారు. కొన్ని టెండర్ ప్రక్రియ సాగుతున్నది. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో 336 పనులకు 65 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్రంలో 1,40,00,000 రూపాయల నిధుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఆత్మకూరు మండలం వాసిలి గ్రామంలో జాతీయ రహదారి నుంచి వాసిలి గ్రామం వరకు సుమారు 49 లక్షల రూపాయలతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్లకు శంకుస్థాపన మరియు పూర్తయిన రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో సుమారుగా 5 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా చివరి ఆయకట్టు భూములు కూడా వ్యవసాయ ఆమోద యోగ్యంగా పొందడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో అనేక లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు వ్యవసాయంలో అంతర్భాగమన్నారు. మరికొన్ని నూతన పథకాలను కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు. కొంచెం వెనక తగ్గుతున్నట్టు ఈ షేప్లో ఉంది. కొంచెం వెనక తగ్గుతున్నట్టు ఈ షేప్లో ఉంది. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు రూరల్ మండలంలోని ఈ వాసిలి గ్రామానికి, ఈ వాసిలి గ్రామం అంటేనే రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మంచి పేరు ప్రతిష్టలు, వ్యవసాయ పరంగా కూడా రైతాంగం బలమైనటువంటి గ్రామం. ఈ గ్రామం అనేక మంది పెద్దలు గ్రామాభివృద్ధిలో భాగస్వాములై ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించి ఈ గ్రామాన్ని రూరల్ మండలంలోనే ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ వాసిలి గ్రామం ఈరోజు ఆత్మకూరు రూరల్ మండలానికి తొలి గ్రామంగా జాతీయ రహదారిలో మనకి ఉన్న ఇంకా అనేక పనులు పెండింగ్లో ఉండిపోయాయి. గతంలో నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పనిచేసినప్పుడే లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కావాలి అని చెప్పి గ్రామ రైతాంగం అంతా ఆనాడు అడిగినప్పుడు మనం ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని శాంక్షన్ చేయించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పనులు పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల అనేక భూములు వ్యవసాయ ఆమోదయోగ్యం కావడం, మరి అంతేకాకుండా ఇవాళంటే నీళ్లు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, పెద్దగా లిఫ్ట్ ఇరిగేషన్తో పని లేదు. కానీ ఆ రోజుల్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల రెండవ పంటలు పెట్టుకున్నటువంటి సందర్భాలు అనేక సంవత్సరాలు నడిచాయి. ఇప్పుడు కూడా మనకి చివరి పంట చేతికి రావాలి అని అంటే ఈ స్కీమ్ యొక్క ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమని చెప్పి చెప్పడం జరిగింది. ముందు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉన్నింది, అది చిన్నదై సరిగా సరిపోవడం లేదంటే పెద్ద స్కీమ్కి ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ స్కీమ్ పనిచేస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి నాయకత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇవాళ మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, చాలా స్కీములు పాడైపోయాయి. కొన్ని దగ్గర పంపులు పనిచేయట్లేదు, కొన్ని దగ్గర మోటార్లు పనిచేయట్లేదు, కొన్ని దగ్గర కరెంట్ కనెక్షన్లు తీసేశారు. ఈ విధంగా నిలిచిపోయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని తిరిగి
వాటిని పునరుద్ధరణ జరగాలి. అవసరమైన మేరకు ఎంత నిధులైనా ఖర్చు చేయండి. ఈ సంవత్సరమే లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా బాగు కావాలని చెప్పి ఒక ఆదేశం, ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. దాని ఫలితం ఇవాళ మనకున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పాతవి ఏదైతే ఇవాళ వాసిలో ఉంది, ఆత్మకూరులో ఉంది, అలాగే మురగాళ్ళ దగ్గర ఉంది, అలాగే ఇక్కడ జంగాల్దొరువులో ఉంది. ఇలాంటి స్కీములన్నీ మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి ఇప్పటికే సంకల్పం చేయడం జరిగింది. ఇంజనీరింగ్ అధికారులు ఎస్టిమేట్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే నిధులు కేటాయింపు చేసి టెండర్లు పిలిచి పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఇవాళ మన వ్యవసాయంలో అదొక అంతర్భాగమైంది. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా, ఎన్ని కాలువలు తవ్వినా, ఎన్ని చెరువులు తవ్వినా లిఫ్ట్ ఇరిగేషన్కు ఉన్న ప్రాధాన్యత మాత్రం గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గుర్తించి దానికి మళ్ళీ అన్ని రకాలుగా దాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్కి మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ ప్రాధాన్యత క్రమంలోనే ఇంకా కొన్ని దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి, మేము కూడా వ్యవసాయం చేసుకుంటాం, మాకు కూడా ఉత్తరపు కాలువ మీద కొన్ని, దక్షిణపు కాలువ మీద కొన్ని ఇవ్వండి అని గ్రామాలు రైతులు ముందుకు వచ్చి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ స్కీములు తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం వాసిలి గ్రామ పంచాయతీ సిమెంట్ రోడ్లు ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం, ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు వాసిలికి రావడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు ఉన్నా ఇవాళ నిధులు కొరత ఉంది. మీ అందరికీ తెలుసు, మనకు అధికారంలోకి వచ్చే నాటికి 10.5 లక్షల కోట్ల అప్పుల భారంతో మనం అధికారం తీసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే 10.5 లక్షల కోట్ల అప్పు తెలియదు. ఇవాళ మంచినీళ్ళ స్కీము మంజూరు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఆత్మకూరు మండల పరిధిలో మంచినీళ్ళ స్కీములు జలజీవన్ మిషన్ అనేటువంటి ఒక పథకం కింద 19,15,79,000 రూపాయలతో 76 పనులకి టెండర్లు పిలిచాం. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఈ సంవత్సరం ఆ పనులు కూడా మొదలు పెట్టిస్తానని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఈ జేజేఎం అనేటువంటి పథకం కింద మంచినీళ్ళ స్కీములు మన నియోజకవర్గంలో 336 పనులు మంజూరు చేశాము. మొత్తం ఆత్మకూరు నియోజకవర్గంలో 65,88,00,000 రూపాయలతో ఈ మంచినీటి పథకాలని ప్రతి గ్రామ పరిధిలో ఏర్పాటు చేయడానికి నిధులు వెచ్చిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి దాఖలాలు గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేవు. ఈనాడు కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధతో మనం అడిగినవన్నీ కూడా మంజూరు చేసి నిధులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఒకవైపు అయితే మన ప్రాంతం ఒక రకం. కాబట్టి ఈనాడు ఎన్డీఏ కూటమి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా 78,62,00,000 రూపాయలతో పనులు, మంచినీటి స్కీముల ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 65,88,00,000 రూపాయలతో పనులు, మొత్తం కలిపి తొలి సంవత్సరం పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ 2 స్కీముల కింద 2 పథకాల కిందే 144,50,00,000 రూపాయలు మంజూరు అయ్యి పనులు మొదలు పెడుతున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఆత్మకూరు నియోజకవర్గానికి గత ప్రభుత్వం ఏనాడు డబ్బు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆనాడు కూడా మంత్రులు ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి, ఆనాడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ నిధులు మంజూరు చేయించుకునే శక్తి లేదు, చేసిన పరిస్థితులు లేవు. ఇవాళ కూటమి ప్రభుత్వంలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకొని పనులు మొదలుపెట్టాం. తొలి సంవత్సరంలోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఇంకా 3.5 సంవత్సరాల సమయంలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది. మేలైనటువంటి పరిపాలనా వ్యవస్థని ఇవాళ కూటమి నాయకత్వంలో సుపరిపాలనా వ్యవస్థని గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాసిలి గ్రామ ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి రైతాంగం అంతా ముందుకు వచ్చి ఈనాడు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.
మేలైనటువంటి పరిపాలనా వ్యవస్థని ఇవాళ కూటమి నాయకత్వంలో సుపరిపాలనా వ్యవస్థని గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వాసిలి గ్రామ ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి రైతాంగం అంతా ముందుకు వచ్చి ఈనాడు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. 20 లక్షల రూపాయలు ప్రతి నెల, 1,40,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కట్టాలి సంవత్సరం. మొత్తం అప్పు ఒకటైతే ప్రతి సంవత్సరం 1,40,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి. అప్పు కడదామా లేకుంటే ఎన్నికల్లో మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటామా అని చెప్పి ఆలోచన చేసేటువంటి ఈ ప్రభుత్వం వాగ్దానాలు నెరవేరుస్తూనే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మనం మార్గాలు వేస్తూ రాష్ట్రం మీద, ప్రభుత్వం మీద కాదు ఈ అప్పు, ప్రజల మీద ఉంది ఈ అప్పు. ప్రజలను తాకట్టు పెట్టి అప్పు చేశారు. ఫలితం మరి మన ప్రాంతాల్లో ఎక్కడ అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చినా మన ప్రాంతాల్లో మేలైన కార్యక్రమం ఒక్కటి కూడా జరగలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు వడ్డీ భారాన్ని తగ్గించుకుంటూ ఈ ఒక్క సంవత్సరమే 40,000 కోట్ల రూపాయల వడ్డీ తిరిగి చెల్లించాం. ఇంకా 1,00,000 కోట్ల వడ్డీ బకాయే ఉంది. ఇవన్నీ చేస్తూనే ఈరోజు ప్రతి మాట నెరవేర్చుకుంటున్నాం. మనం సూపర్ 6 పథకాన్ని అమలు చేశాం. ఎన్నికలకు ముందు చెప్పాం, ఇప్పుడు అమలు అవుతూ ఉంది. అందులో భాగమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్. 1వ తారీఖు వచ్చేటప్పటికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. 1వ తారీఖు సెలవు రోజు అయితే 31 ఇస్తున్నాం, 30వ తేదీ ఇస్తున్నాం. ఈ నెల కూడా మీ గ్రామంలో రాష్ట్రం అంతా 31 పండుగ వాతావరణం. వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, అలాగే అనారోగ్య పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా 31వ తారీఖు ఉదయమే పెన్షన్ల పంపిణీ ఉంటుంది అని చెప్పి మీకు మనం చూస్తాం. వీటితోటి అదనంగా కూడా ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం లెక్క చూసి వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులు అందరూ జరిగినటువంటి ఆ కాన్ఫరెన్స్లో అదనంగా అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే మీరు నివేదిక పంపండి, జనవరి తర్వాత వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తామన్న హామీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేటువంటి తపనతో పనిచేస్తుండే ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈనాడు ఎన్ని కార్యక్రమాలు, గ్యాస్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్నాం. ప్రతి కుటుంబానికి కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, అందరికీ ఇచ్చాం. ఇవాళ మళ్ళీ 31వ తారీఖు ఇంకొక 200 గ్యాస్ సిలిండర్లు మనకు కొత్తగా వచ్చాయి మన నియోజకవర్గానికి. అవి కూడా 31వ తారీఖున పంపిణీ చేయబోతున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మరి వీటన్నిటితో పాటు అభివృద్ధి అనేది రోడ్లు, త్రాగునీరు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు ఒకటొకటిగా మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. ఇవాళ రోడ్లు వేసే కార్యక్రమంలో మన ఈ యొక్క వాసిలి గ్రామానికి ఈరోజు శంకుస్థాపన చేసేవి కానీ, ఇప్పటికే సిమెంట్ రోడ్లు మంజూరు చేసినవి కానీ 87.5 లక్షల సీసీ రోడ్లు వాసిలి గ్రామ పంచాయతీలో మన ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరిగింది. ఈ ఒక్కరోజే ఈరోజు చేసేటువంటి దాదాపుగా 49 లక్షల రోడ్డు, ఈ రోడ్డు జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్ళేటువంటి సిమెంట్ రోడ్డు సరిగా లేదు, మా రోడ్డు బాగలేదు అని చెప్పి మా చౌదరి అడుగుతూ ఉంటాడు. నేను జిల్లా మండల పార్టీ అధ్యక్షుడిని, నువ్వేమో పార్టీ అధ్యక్షుడినిగా ఉండమంటావు, నా ఊరికే రోడ్డు లేదంటాడు. ఎప్పుడు అదొక తగాదు. ఏ ఊరికి ఏదన్నా చేస్తామంటే నా సంగతి ఏంది అంటాడు మీ చౌదరి. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకుని 49 లక్షల రూపాయలు మంజూరు చేసి వాసిలికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడానికి నిధులు ఇవాళ మంజూరు చేయడం జరిగింది. దానికి ఇవాళ శంకుస్థాపన.
దీంతో పాటు మరిన్ని సీసీ రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇచ్చాం. ఈ విధంగా చేస్తూ ఆత్మకూరు మండలంలో 141 పనులు మంజూరు చేశాం. 8,16,00,000 రూపాయలతో ఈరోజు ఆత్మకూరు రూరల్ మండలంలో సిమెంట్ రోడ్లు పనులు మంజూరు చేయడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గం అంతాగానైతే 761 పనులు మంజూరు చేశాం మనం వచ్చాక ఈ సంవత్సరం రోజులు. గత ప్రభుత్వాల్లో ఈ పనులు జరుగుంటే ఇవాళ మనకి ఈ అవకాశం ఉండదు, కానీ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇవాళ ఒక్కటే సంవత్సరం 761 పనులు మంజూరు చేసి సిమెంట్ రోడ్లు, 51,72,00,000 రూపాయల సీసీ రోడ్లు ఆత్మకూరు నియోజకవర్గంలో పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, ఇంకా పనులు జరుగుతున్నాయి, కొన్ని మొదలు పెట్టాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే 9 బీటీ రోడ్లు, తారు రోడ్లకి మంజూరు చేశాం. 47.5 కిలోమీటర్ల రోడ్లు, ఇవి మన 26,90,00,000 రూపాయలతో ఈ రోడ్లు మంజూరయ్యాయి. ఇవి కూడా ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నాం. టెండర్లు పిలిచి రోడ్లు మొదలు పెట్టడం జరుగుతుంది. వాసిలి ఎస్టీ కాలనీలో మంచినీళ్లు లేవని కోరితే 69 లక్షలు ఆగవమ్మ కాదు ఇవాళ మంచినీళ్ల స్కీమ్ మంజూరు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఆత్మకూరు మండల పరిధిలో మంచినీళ్ల స్కీములు జలజీవన్ మిషన్ అనేటువంటి ఒక పథకం కింద 19,15,79,000 రూపాయలతో 76 పనులకి టెండర్లు పిలిచాం. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఈ సంవత్సరం ఆ పనులు కూడా మొదలు పెట్టిస్తానని చెప్పి మీకు మనవి చేస్తాను. ఈ జేజేఎం అనేటువంటి పథకం కింద మంచినీళ్ల స్కీములు మన నియోజకవర్గంలో 336 పనులు మంజూరు చేశాము. మొత్తం ఆత్మకూరు నియోజకవర్గంలో 65,88,00,000 రూపాయలతో ఈ మంచినీటి పథకాలని ప్రతి గ్రామ పరిధిలో ఏర్పాటు చేయడానికి నిధులు వెచ్చిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి దాఖలాలు గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేవు. ఈనాడు కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధతో మనం అడిగినవన్నీ కూడా మంజూరు చేసి నిధులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఒకవైపు అయితే మన ప్రాంతం ఒక రకం. కాబట్టి ఈనాడు ఎన్డీఏ కూటమి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా 78,62,00,000 రూపాయలతో పనులు, మంచినీటి స్కీముల ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 65,88,00,000 రూపాయలతో పనులు, మొత్తం కలిపి తొలి సంవత్సరం పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ 2 స్కీముల కింద 2 పథకాల కింద 144,50,00,000 రూపాయలు మంజూరయ్యేకి పనులు మొదలు పెట్టింది. ఇంత పెద్ద ఎత్తున ఆత్మకూరు నియోజకవర్గానికి గత ప్రభుత్వం ఏనాడు డబ్బు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆనాడు కూడా మంత్రులు ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి, ఆనాడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ నిధులు మంజూరు చేయించుకునే శక్తి లేదు, చేసిన పరిస్థితులు లేవు. ఇవాళ కూటమి ప్రభుత్వంలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకొని